ఇప్పుడు బీజీవీ ఎలా ఉంది? బీజీవీ వెరిఫికేషన్ స్ట్రాంగ్‌గా జరుగుతుందా? ఆ కోర్స్ నేర్చుకొని నేను ఈ విధంగా ఎక్స్‌పీరియన్స్‌గా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి కొంతమంది అడుగుతా ఉన్నారు. సో, జనరల్‌గా ఏంటి అంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. డిస్క్లైమర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ కంపెనీస్ కూడా కొన్నిసార్లు ఈ ఎక్స్‌పీరియన్స్ అంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు ప్రాజెక్టులు తెచ్చుకుంటాయి. సో, ఇది అన్‌అఫీషియల్‌గా జరుగుతూ ఉంటుంది జనరల్‌గా కూడా. నేను రైట్ ఆర్ రాంగ్ అని నేను కాసేపు పక్కన పెట్టేసిస్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయం చూసుకుంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? జనరల్‌గా ఏంటి అంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ మళ్ళీ నన్ను కూడా రీసెంట్‌గా డేస్‌లో కెరీర్ కౌన్సిలింగ్‌లో అడిగారు వేరే స్టూడెంట్. అన్న ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది? దీని గురించి మీరు మాట్లాడండి అని చెప్పి. సో, ఇక్కడ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడూ కూడాను మనం మెయిన్ థింగ్స్ ఏంటి అంటే 3 థింగ్స్ మీద. ఒకటి కాల్స్ ఓపెనింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 మేజర్ పాయింట్స్ మీదే బీజీవీ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఫ్యూ ఎక్సెప్షనల్ కేసెస్ లైక్ కొన్ని కంపెనీస్లో మాత్రం బీజీవీ ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ జనరల్లీ మనం మాట్లాడుకుంటే ఈ 3 పాయింట్స్ దగ్గర మనకి బీజీవీ అనేది తక్కువ అవుతుంది.